శుభోదయం అందరికీ. ఈరోజు మనం అనునాసిక పదాల గురించి తెలుసుకుందాం. పిల్లలు ఉచ్చరించేటప్పుడు అనునాసికం అంటే ముక్కుతో ఉచ్చరించే వాటిని అనునాసిక పదాలు అంటారు. వాటిలో సాధారణంగా ఏమొస్తాయి అంటే జ్ఞా ఇని కలిగిన పదాలు వస్తాయి. వీటిని అనునాసిక పదాలు అంటారు. సరేనా? అవేంటో ఇప్పుడు నేర్చుకుందాం. పిల్లలు జ్ఞా ఇని కలిగిన పదాలు అనునాసిక పదాలు అని చెప్పాను కదా, అలాంటి పదాలు ఏమున్నాయో చూడండి. విజ్ఞానం, కృతజ్ఞత, ప్రతిజ్ఞ, జ్ఞప్తికి, యజ్ఞం, ఆజ్ఞ, మోక్షజ్ఞ, విఘ్నులు, అజ్ఞానం, సంజ్ఞ, విజ్ఞాపన, శాస్త్రజ్ఞుడు, రసజ్ఞ. ఈ పదాలన్నింటిలో కూడా మనకి జ్ఞ అనేది ఉంది కదా పిల్లలు. అందుకే జ్ఞా కలిగిన పదాన్ని అనునాసిక పదాలు అంటారు. మనం ఈ జ్ఞా ఉచ్చరించేటప్పుడు మన శరీర భాగాల్లో నాసికంని ఉపయోగిస్తాం. అందుకే అనునాసిక పదం అయింది.